హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను మీకు అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికోసం నేను 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నానండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను బోట్ నెక్ తీసుకున్నాను. అలానే బ్యాక్ పార్ట్కి బోట్ నెక్తో పాటు హోల్ కూడా తీసుకున్నానండి. ఇది ఎలా కటింగ్ చేయాలి, అలానే స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది చూద్దామండి. అలానే లోన వేసుకోవడం కోసం లైనింగ్ కూడా 2 మీటర్స్ తీసుకోండి, సరిపోతుంది. ఓకేనండి, ఫస్ట్ మనము బాడీ పార్ట్ కట్ చేసుకుందామండి. దానికి సరిపడా క్లాత్ తీసుకోండి. తీసుకుని ఈ విధంగా 2 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డింగ్ వేసుకోండి. నా వైపు క్లోజ్ చేసి ఉండాలండి. అలాగే నాకు ఆపోజిట్లో ఉంది కదా, అది ఓపెన్ చేసి ఉండేలా వేసుకోండి. సేమ్ ఇదే విధంగా ఇంకొక క్లాత్ తీసుకోండి. దాన్ని కూడా 2 లేయర్స్ వచ్చేలాగా వేసుకుని కింద లేయర్ మనం ఎలాగైతే వేసుకున్నామో సేమ్ అదే విధంగా దాని మీద సమానంగా వేసుకోండి. ఇలా నేను ఎందుకు 2 పార్ట్స్ కింద తీసుకున్నానంటే, ఒకటి ఫ్రంట్ పార్ట్ కోసం, ఇంకొకటి బ్యాక్ పార్ట్ కోసం అండి. ఇలా మనము ఈక్వల్గా వేసుకున్న తర్వాత మనకి ఆది డ్రెస్ ఉంటుంది కదా, దాని ప్రకారము బాడీ ఎంత పొడవు ఉందో చూసుకుందామండి. ఫస్ట్ మనము ఈ పైన ఈ షోల్డర్ని చూడండి, ఆ షోల్డర్ దగ్గర నుంచి ఈ కింద ఈ బాడీ ఎక్కడ మనము జాయింట్ చేసుకున్నామో అక్కడ వరకు ఎంత పొడవు ఉందో చూసుకోండి. అక్కడికి మనకి 13.5 ఇంచులు ఉందండి. అలానే ఖర్చు కోసం పైన కింద ఖర్చు కోసము ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుని 14.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కింద ఎక్స్ట్రా ఉంది చూడండి, అది కట్ చేసేయండి. ఇప్పుడు చూడండి, మనము నెక్కి షోల్డర్కి కలిపి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలండి. అలానే నెక్ కోసం 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. మనము నెక్ డీప్ ఎంత తీసుకోవాలో తర్వాత కట్ చేసుకుందామండి. ఫస్ట్ హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ డౌన్ వచ్చేసి నేను 6.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని స్క్వేర్లా డ్రా చేసుకోండి. స్క్వేర్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ సెంటర్ ఉంది చూడండి, ఇక్కడ 1.5 వచ్చేలాగా మార్క్ చేసుకుని అప్పుడు ఈ రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోండి. ఒకవేళ మనకు తెలిస్తే డైరెక్ట్గా చేసుకోవచ్చు, తెలియకపోతే మాత్రం 1.5కి మార్క్ చేసుకుని ఆ తర్వాత ఇలాగా కర్వ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోండి. ఫస్ట్ మనము ఇలాగా ఈ హ్యాండ్స్ దగ్గర కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ మార్క్ చేసుకోవచ్చండి. తర్వాత మనము బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకోవచ్చు. మనము నెక్ వెడల్పు 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్ డీప్ కూడా 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని ఈ 2 మార్క్స్ని కూడా స్క్వేర్లా వచ్చేలాగా డ్రా చేసుకుని ఇక్కడ చూడండి, మనము నెక్ మరీ లోతుగా తీసుకోకూడదండి. ఎందుకంటే మనము బోట్ నెక్ వచ్చేలా పెట్టుకుంటున్నాం కదా, దానికోసము కొంచెం ఇలా ఎదరకుండేలాగే పెట్టుకోండి. ఇప్పుడు కేవలం ఈ పైన 2 లేయర్స్ ఉన్నాయి చూడండి, ఇది మాత్రమే కట్ చేయండి, కిందది కట్ చేయకండి. ఓకేనండి, ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ తీసేసి పక్కన పెట్టేద్దామండి. బ్యాక్ పార్ట్కి మనము నెక్ మార్కింగ్ చేసుకోవచ్చు. మనము ఫ్రంట్ పార్ట్కి నెక్ వెడల్పు 4 ఇంచెస్ తీసుకున్నాం కదండి, సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్కి కూడా 4 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ కూడా 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. అలానే నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్క్స్ని కూడా స్క్వేర్లో వచ్చేలాగా మార్క్ చేసుకుని ఇక్కడ కూడా బోట్ నెక్ వచ్చేలాగా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కింద మనం హోల్ పెట్టుకోవాలనుకుంటున్నాం కదండి, అది ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్కి ఇంకొక మార్క్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింద మార్క్ చేసుకున్న చూడండి, అక్కడ నుంచి 3.5కి ఇంకొక మార్క్ చేసుకోండి.
ఇప్పుడు ఈ 2 మార్క్స్ ఉన్నాయి చూడండి, ఈ 2 మార్క్స్ని కూడా మనము హోల్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలండి. మనకి ఇంకా హోల్ కొంచెం పెద్దగా కావాలంటే నేను 3.5 తీసుకున్నాను కదండి, అది ఇంకా కిందకి పెంచుకోవచ్చు. పెంచుకుంటే మనకి హోల్ కొంచెం పెద్దగా వస్తుందండి. ఇక్కడ నేను 1/2 ఇంచ్ ఎందుకు గ్యాప్ ఉంచానంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖర్చులోకి పోతుందండి అది, దానికోసం 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకున్నాను. ఇప్పుడు మనం ఎలా మార్క్ చేసామో అలాగా కట్ చేసుకోండి. మనము బాడీ పొడవు చూసుకున్నామండి, లూజ్ చూసుకోలేదు. లూజ్ నేను 11 ఇంచెస్ తీసుకున్నాను. అదే మనము ఆది డ్రెస్ ప్రకారం తీసుకోవాలంటే ఈ 2 సైడ్స్న కూడా ఈ ఖర్చు చివరన పట్టుకుని సెంటర్కి ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత నెక్ ఉన్నది నెక్ వైపు పెట్టండి. అలానే ఓపెన్స్ ఉన్న వైపు ఈ ఖర్చు వచ్చేలా పెట్టుకొని ఈ విధంగా చూసుకోవాలండి. మనకి బాడీ కటింగ్ అయిపోయింది కదండి, ఇప్పుడు బాటమ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఈ క్లాత్ అంతా కూడా 2 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా 2 లేయర్స్ వచ్చేలా వేసుకున్న తర్వాత ఏదో ఒక కార్నర్ నుంచి అండి, ఏ కార్నర్ నుంచి అన్నా పర్లేదు, మనము కోన్ షేప్ వచ్చే విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలండి. ఎవరికైనా అర్థం కాకపోతే నేను పేపర్ ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలాగా ఒకవైపు కార్నర్ నుంచి కోన్ షేప్ వచ్చేలాగా మనము ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఈ బాటమ్ పార్ట్ మీద నడుము లూజ్ ఎంతో మార్క్ చేసుకోవాలండి. మనం ఎలాగో బాడీ కట్ చేసుకున్నాం కదా, దాని కింద మనకి నడుము లూజ్ ఉంటుంది. దాన్ని మనము ఈ బాటమ్ పార్ట్ మీద సరిపోయే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలాగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ నడుము దగ్గర మార్క్ చేసుకోండి. ఇదే మనకి నడుము లూజ్ అండి, మనము బాడీని బట్టి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనము మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోండి. చివర చూడండి, నేను కొంచెం కర్వ్ వచ్చేలా పైకి పెట్టుకున్నాను, ఆ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు మనము బాటమ్ పార్ట్ లెంత్ చూసుకోవాలండి. పైన మనం కట్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి. ఆ పై నుంచి నేను 27 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. 27 ఇంచెస్ సరిపోతుంది, ఇంకా మనకి ఎక్స్ట్రా కావాలంటే పెట్టుకోవచ్చు. పైన మనము కొద్దిగా జరుపుతూ కింద కూడా అదే విధంగా జరుపుకుంటూ మనము ఇంకొక కార్నర్ ఉంది చూడండి, అక్కడ వరకు సేమ్ ఇదే మెజర్మెంట్ మనము మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చివర కూడా 27 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్క్స్ అన్నీ కూడా ఈ విధంగా లైన్ లాగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. ఒకసారి ఇక్కడ చూడండి, కింద ఉన్న 2 లేయర్స్కి మనకి ఫుల్గా క్లాత్ వచ్చింది. ఈ పైన 2 లేయర్స్కి మనకి క్లాత్ సరిపోలేదండి. ఇలా వచ్చినప్పుడు మనము ఏం చేస్తామంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి, దాన్ని ఇక్కడ సరిపడే విధంగా మనము కట్ చేసుకుని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలండి. ఓకేనండి, మనకి బాటమ్ పార్ట్ అలానే బాడీ పార్ట్ 2 కటింగ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఇటు చూడండి, నేను ఇలాగా 2 లేయర్స్ వచ్చేలా వేసుకున్నాను. పై లేయర్ ఏమో ఒక హ్యాండ్కి, కింద లేయర్ ఒక హ్యాండ్కి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మిడిల్లోకి ఒక ఫోల్డింగ్ వేసుకోండి. ఇప్పుడు మనకి హ్యాండ్ లెంత్ ఎంత కావాలో చూసుకుని దాని ప్రకారం పెట్టుకోవాలండి. నేను 9 ఇంచెస్ తీసుకున్నాను. అలానే ఆర్మ్ హోల్ దగ్గర 7 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత ఈ 9 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఈ 7 ఇంచెస్కి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఓకేనండి, మనకి హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. సేమ్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి ఏ విధంగా అయితే ఫోల్డింగ్ వేసుకున్నామో అదే విధంగా లైనింగ్ కూడా తీసుకుని ఫ్రంట్ పార్ట్ కోసము ఫోల్డింగ్ వేసుకోండి. వేసుకుని లైనింగ్ మీద మనము మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా, అది వేసుకుని నెక్ అలానే ఆర్మ్ హోల్ ఎలా ఉందో అలానే కట్ చేసుకోండి.
ఇక్కడ మీరు చూసినట్లయితే లైనింగ్ నేను కొంచెం తక్కువ తీసుకున్నానండి, అంటే నాకు సైడ్న సరిపోలేదు. ఇక్కడ మీకు తెలుస్తుంది కదా డిఫరెన్స్, అది నేను మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటానండి. అదేమి కాదు, నార్మల్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను అది తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటాచ్ చేసుకుంటాను. మిగిలినంత మాత్రం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా ఉందో అలానే కట్ చేసుకోండి. మనకి బాడీ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత బాటమ్ పార్ట్ కోసం లైనింగ్ తీసుకున్నాం కదా, అది కూడా 2 లేయర్స్ వచ్చేలా వేసుకుని ఇది కూడా కోన్ షేప్ వచ్చేలాగా వేసుకోండి. ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదండి, అది దీని మీద ఇలాగా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుని ఈ నడుం దగ్గర అలానే కింద ఎంత పొడవు ఉందో అక్కడ కూడా మార్క్ చేసుకోండి. పైన మనము కట్ చేసుకున్న తర్వాత ఈ కింద చూడండి, మనము మెయిన్ ఫ్యాబ్రిక్ 27 ఇంచెస్ తీసుకున్నాం కదా, లైనింగ్ మీద కూడా 27 ఇంచెస్కి నేను మార్క్ చేసుకున్నాను. కాకపోతే లైనింగ్ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి కదండి, అందుకోసమని చెప్పి నేను లైనింగ్ 25 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. మొత్తం చివరి వరకు 25 ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. ఓకేనండి, ఇప్పుడు మనము ఎలాగ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ నేను మీకు బాడీ పార్ట్ ఎలాగ స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను. లైనింగ్కి పక్కన కొంచెం క్లాత్ సరిపోలేదని చెప్పాను కదండి, అది నేను ఇంకోండి ఈ విధంగా అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు దీని మీద మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది వేసుకోండి. వేసుకుని లైనింగ్ అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా మొత్తం చుట్టుపక్కల జాయింట్ చేసేయండి. ఓకేనండి, ఈ విధంగా మొత్తం మనము లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు జాయింట్ చేసుకున్న తర్వాత నెక్కి మనము పైపింగ్ వేసుకోవడం కోసం క్లాత్ క్రాస్గా కట్ చేసుకోవాలండి. క్రాస్గా ఎందుకు తీసుకున్నామంటే మనము రౌండ్ నెక్కి వేస్తున్నాం కదా, దానికోసం. అదే స్క్వేర్ నెక్ అయితే స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చండి, రౌండ్ నెక్కి మాత్రం క్రాస్గా తీసుకోండి. తీసుకుని ఈ నెక్ మొత్తం కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్కి వేసుకోవాలండి, అలానే హ్యాండ్స్కి కిందన వేసుకోవాలి. ఇంకా నేను బ్యాక్ పార్ట్కి అలానే హ్యాండ్స్కి పైపింగ్ వేయడం చూపించట్లేదండి, సేమ్ ఇప్పుడు మీకు వేయడం చూపిస్తున్నాను కదా ఫ్రంట్ పార్ట్కి, ఇదే విధంగా వేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు మనము ఇలాగా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ ఖర్చు ఉంది చూడండి, దాన్ని ఈ క్లాత్ మధ్యలో వచ్చేలా పెట్టుకోండి. నేను థ్రెడ్ యూస్ చేయట్లేదండి, నార్మల్గానే వేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పినట్టు వేస్తే మనము థ్రెడ్ పెట్టుకుంటే ఎలా వస్తుందో సేమ్ అదే విధంగా వస్తుందండి. ఇప్పుడు మనము స్టిచ్ ఎక్కడ వేసుకోవాలంటే ఇక్కడ మనం క్లాత్ జాయింట్ చేసాం చూడండి, బ్లాక్ క్లాత్, దాని పక్కనే వచ్చేలా వేసుకోండి. దాని మీదకి కానీ ఇంకా బాగా గ్యాప్ వచ్చేలా సైడ్కి కానీ వేయకండి, కరెక్ట్గా ఆ బ్లాక్ క్లాత్ పక్కనే వచ్చేలాగా వేసుకోండి. పై వైపున ఈ విధంగా వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని అది లేకుండా ఇంకొక స్టిచ్ వేసుకోండి.
సేమ్ ఇదే విధంగా హ్యాండ్స్కి వేసుకోవాలండి, అలానే బ్యాక్ పార్ట్కి కూడా వేసుకోవాలి. ఓకేనండి, ఇది మనకి ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. అలానే నేను బ్యాక్ పార్ట్ ఆల్రెడీ వేసుకున్నానని చెప్పాను కదా, ఇదిగోండి సేమ్ అదే విధంగా ఇది కూడా వేసుకోవాలండి. బ్యాక్ సైడ్ లైనింగ్ వేసుకుని పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి ఫస్ట్ జాయిన్ చేసుకుని ఆ తర్వాత పైపింగ్ వేసుకున్నానండి. ఇప్పుడు చూడండి, ఈ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వేసుకోండి. ఈ విధంగా నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా వేసుకోండి. వేసుకుని 2 షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోండి. ఓకేనండి, మనము షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ చూడండి, మనం హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా, అక్కడ ఫస్ట్ కట్ చేసాం కదా, దానికన్నా కొంచెము ఒక 1 ఇంచ్ లోతు వచ్చేలాగా ఈ విధంగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. మనకి కేవలం ఫ్రంట్ పార్ట్కి మాత్రమే కట్ చేసుకోవాలండి, బ్యాక్ పార్ట్కి అవసరం లేదు. ఇప్పుడు మనము ఈ బాడీ పార్ట్కి హ్యాండ్స్ జాయిన్ చేసుకుందామండి. హ్యాండ్స్ ఆల్రెడీ నేను పైపింగ్ వేసేసుకున్నాను. ఫస్ట్ మనం హ్యాండ్స్ ఇలాగా సెంటర్కి వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోండి. ఈక్వల్గా చేసుకుని హ్యాండ్ సెంటర్ ఉంది చూడండి, అక్కడ నేను నాట్ పెట్టుకున్నాను. అది షోల్డర్ జాయిన్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా అక్కడికి వచ్చేలాగా పెట్టుకోవాలండి. పెట్టుకుని ఫస్ట్ నేను సెంటర్ నుంచి ఒక వైపుకి హ్యాండ్ జాయిన్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇంకొక వైపు హ్యాండ్ జాయిన్ చేసుకుంటాను. ఇలా ఎందుకు జాయిన్ చేసుకుంటున్నానంటే, మనకి ఏదైనా ఎక్స్ట్రా ఉందనుకోండి సైడ్కి వచ్చేస్తుంది. అదే ఒక సైడ్ నుంచి మొదలు పెట్టామనుకోండి మొత్తం అంతా కూడా ఒకవైపు వచ్చేసి మనకి హ్యాండ్ అనేది నీట్గా కనిపించదు. దానికోసం అని చెప్పి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా సెంటర్ నుంచి జాయిన్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుందండి. ఇక్కడ నేను ఒకవైపు హ్యాండ్ జాయిన్ చేశాను కదండి, జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ రివర్స్లో వేసుకుంటూ వచ్చేస్తున్నానండి. డబుల్ స్టిచ్చింగ్ వేయాలి కదా, దానికోసం. ఇప్పుడు సెంటర్కి వచ్చిన తర్వాత ఇంకొక వైపు కూడా నేను హ్యాండ్ జాయిన్ చేసుకుని అది కూడా డబుల్ స్టిచ్ వేసుకుంటున్నానండి. సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు కూడా మనము హ్యాండ్ జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము బాటమ్ పార్ట్ ఎలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఒకవైపు మనకి క్లాత్ ఫుల్గా వచ్చింది కదా, ఇంకొక వైపు రాలేదు కదండి, అది ఎలాగా జాయిన్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇది 2 లేయర్స్ కింద ఉంది కదా, ఒక లేయర్ తీసేస్తున్నానండి. ఈ కింద లేయర్కి ఎలా వేయాలో చూపిస్తాను. దీనికి ఏ విధంగా అయితే మనము క్లాత్ జాయిన్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా లైనింగ్కి అలానే ఇప్పుడు పక్కకు తీసేసాం కదండి ఒక లేయర్, దానికి కూడా ఇదే విధంగా మనము జాయిన్ చేసుకోవాలండి. ఫస్ట్ మనము ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాం చూడండి, అది ఇక్కడ వేసుకుని చూసుకోండి. ఈ విధంగా వేసుకుని చూసుకోవాలి. చూడండి, చివర ఎక్కువ లెంత్ రావాలి, వచ్చే కొద్దీ ఫ్రంట్కి తగ్గాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ కింద క్లాత్ ఏమో పై వైపుకు ఉండాలండి. అలానే ఇప్పుడు మనము అటాచ్ చేసుకోవడానికి వేసుకున్నది రివర్స్లో వేసుకోవాలి. వేసుకుని ఈ విధంగా ఈ కింద వరకు జాయిన్ చేసుకుని ఇలా తీసినట్లయితే మనకి కరెక్ట్గా వస్తుందండి. ఈ క్లాత్ మనము స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఉంది కదండి, లైనింగ్ అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా నడుం దగ్గర కలిపి ఒక స్టిచ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత వాటిని తీసుకొచ్చి మనకి బాడీ పార్ట్ ఉంది కదండి, దాని మీద ఈ విధంగా పెట్టుకుని బాడీ పార్ట్ అలానే బాటమ్ పార్ట్ రెండు కూడా జాయిన్ చేసుకోండి.
ఓకేనండి, ఇంకొక వైపు కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసుకోండి. ఓకేనండి, బాటమ్ అటాచ్ చేసిన తర్వాత సైడ్ ఏ విధంగా జాయిన్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ మనము ఆది డ్రెస్ తీసుకుని హ్యాండ్ దగ్గర ఎంత లూజ్ ఉందో చూసుకోండి. ఈ లూజ్ ఎలా చూసుకోవాలంటే ఇక్కడ మనకి ఫస్ట్ స్టిచ్ వేసి ఉంది చూడండి, అది ఎక్కడుందో చూసుకుని మార్క్ చేసుకోండి. తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర ఎంత లూజ్ ఉందో చూసుకోవాలండి. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ దగ్గర స్టిచ్ ఎక్కడ ఉందో చూడండి, చూసుకుని అక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ లూజ్ ఎలా చూసుకోవాలో చూద్దాము. రెండు చివర్లా కూడా ఖర్చులు ఉన్నాయి చూడండి, ఖర్చులు ఇలా ఈక్వల్గా వచ్చేలాగా పెట్టుకొని ఇక్కడ ఫస్ట్ స్టిచ్ ఎక్కడ ఉందో చూసుకుని 2 సైడ్స్న కూడా ఆ ఫస్ట్ స్టిచ్ దగ్గర మనము మార్క్ చేసుకోవాలండి. ఓకేనండి, ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర నుంచి మనము సైడ్ జాయిన్ చేసుకుంటూ వచ్చేద్దాము. ఫస్ట్ హ్యాండ్స్ దగ్గర మార్క్ చేసుకున్నాము, నెక్స్ట్ ఆర్మ్ హోల్ దగ్గర, అలానే మనము బాడీ లూజ్ కూడా మార్క్ చేసుకున్నామండి. ఈ విధంగా కింద వరకు జాయిన్ చేసుకుంటూ వచ్చేయండి. ఇప్పుడు ఇంకొక వైపు కూడా హ్యాండ్స్ దగ్గర మార్క్ చేసుకోండి, ఆర్మ్ హోల్ దగ్గర మార్క్ చేసుకోండి, అలానే బాడీ లూజ్ చూసుకుని ఇటువైపు కూడా కింద వరకు జాయిన్ చేసుకుంటూ వచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, అంతేనండి. నేను చెప్పిందంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.